మీరు ఇచ్చిన దాంట్లో చేసాడా సార్, ఎక్స్ట్రా పెట్టాడేమన్నా? లేదు, తనకు కావాలంటే అలా తీసేస్తా సార్ అంటాడు. ఓకే. పొద్దున 6 షార్ట్ తీసి నాకు వాట్సాప్లో పంపించారు ఫస్ట్ షాట్ అని. ఎందుకంటే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ స్కై ఇది. ఇప్పుడు వీళ్ళు కూడా టకటకా రెడీ అవ్వమంటే పొద్దున్నే రెడీ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు 11 లోపల షూటింగ్ స్టార్ట్ అవ్వదు కదా, 10 ఇప్పుడు లేవు అసలు. మీ అంటే ఫర్ వేరియస్ రీజన్స్, డిస్టెన్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. బట్ అంత దూరం వెళ్ళినప్పుడు ఆ ఓడల్లో బాత్రూమ్లు అది చాలా స్మాల్ ఇళ్ళ చిన్న రూముల్లో ఉండేవారు రియల్ లొకేషన్స్లో. ఓకే. లేడీస్ కొన్ని బాత్రూంలో ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే పక్కింట్లోంచి ఎవరిని తోస్తూ ఉండొచ్చు. కాదు, నేను ఈ తరానికి తెలియదు కానీ మేము ఎక్కువ రాజమండ్రి సైడు విలేజెస్లో చూసేవాడిని. పైన టాప్ లైన్ బాత్రూమ్స్ ఉంటాయి, పక్కన డాబా మీద నుంచి షూటింగ్ వాళ్ళు వచ్చారని కానీ రెడీగా ఉండేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో అసలు ఈ క్యారవాన్ సిస్టమ్ ఏమీ లేదు కదా. లేవు కదా. అవును. సో మీరు మళ్ళీ ఒకసారి మీరు ఆ షూటింగ్ ఫీల్ అయ్యారు, అది ఇప్పుడు చేద్దామన్నా రాదు, ఆ ఫీలింగ్ రాదు ఇంకా చేద్దామన్నా. ఇప్పుడేంటి కేరళ టైప్ హౌసెస్ అని చెప్పేసి కొన్ని రిసార్ట్స్లో అంటే మిగతా జాగ్రత్తలు తీసుకుంటారు. బాత్రూమ్స్ ఓపెన్ టు స్కై ఉంటాయి. ఓకే. అండ్ దే ఆర్ ప్రిఫరింగ్ టు హ్యావ్ దట్. ఓకే. ఓపెన్ ఓపెన్ టాప్. అలా మనం ఎప్పుడూ ఒకటే చూడకుండా ఒక పీరియడ్ తీసుకెళ్ళి అప్పుడు లైఫ్ సిస్టమ్స్, అప్పుడు ఆలోచన విధానాలు. ఎందుకంటే అమ్మాయి ఇందాక ఇంతకుముందు చెప్పినట్టు ఒక గవర్నమెంట్ జాబ్ దొరకటం అంటే చాలా గ్రేట్ థింగ్. అవును సార్. ఆ రోజుల్లో లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే. రిటైర్ అయిన తర్వాత కూడా చచ్చిపోయే వరకు పెన్షన్ వస్తూనే ఉంటుంది. అటువంటి కోరికలు ఉన్న అమ్మాయి ఎవరైతే పొగిడారో వాళ్ళందరూ తెగ తిడతా ఉంటే వద్దు బాబోయ్ ఇది దరిద్రపు ఉద్యోగం అవన్నీ ఆ సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అతనైనా కూడా ధైర్యం చేసినట్టే. సో నెక్స్ట్ మీ గైడెన్స్ ఎలా ఉంటుంది సార్ ఆకాష్కి? నెక్స్ట్ మంచి అతను సూట్ అయ్యే క్యారెక్టర్ వస్తే మళ్ళీ అతన్నే వెలుస్తాం. ఈ అమ్మాయిని ఈసారి గ్లామర్గా కూడా చేయొచ్చు అని అర్థమైంది. అతను తీస్తాడో లేదో తెలియదు కానీ. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా మీకు బాగుండాలి, మంచి అప్రిషియేషన్ వస్తుంది, గురువు గారి గైడెన్స్ ఉంది. నెక్స్ట్ సినిమాల్లో కూడా ఒకసారి వచ్చి ఆయన కలిసి సజెషన్స్ తీసుకొని వెళ్తారని నాకు తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన సజెషన్స్ ఇస్తున్నారు వాల్యుబుల్ తెలుగు వన్ ప్రేక్షకులకి ఈ సినిమా గురించి, అలానే న్యూ ఇయర్కి సంబంధించి. తెలుగు వన్ అనేది నాకు తెలిసి చాలా కాలం ముందు స్టార్ట్ అయింది. ఈ మీడియాలో మొట్టమొదట తెలుగు సామెతలు, తెలుగుతనానికి, తెలుగు సమతుల్య శతకానికి అవన్నీ కూడా నేను రవిశంకర్తోనే ఉండి తెలుగుని బతికిచ్చినట్టుగా దాంతో మొదలుపెట్టి వాళ్ళ మంచి తెలుగు వన్ అనే స్టాండర్డ్కి రావటం వలన డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. ఇటువంటి ఇంకా ముందు మంచి ప్రోగ్రామ్స్ చేసి బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ తెలుగు వన్. అలానే మీరు ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్ చూసిన వాళ్ళకి, చూడని వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు ఫైనల్గా ఒక్కొక్కడు? ఐ థింక్ తెలిసిన టాపికే కానీ తెలియని విషయాలు చాలా ఉండే సినిమా ఇది. ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో అంతే ఎంటర్టైన్మెంట్తో కూడిన సినిమా. చాలా ఇష్యూస్ ఇవాళ మనకి తెలిసినా కూడా ఈ టాపిక్ గురించి ఇప్పుడున్న రెలవెంట్ టాపిక్స్ని కూడా కవర్ చేస్తున్నాం. పాపులేషన్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో, లేకపోతే ఒక భార్యాభర్తల మధ్యలో ఉండే ఎమోషన్ కానీ, అండ్ విలేజ్లో అవగాహన లేక ఉండే ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్ వేలో టచ్ చేసిన సినిమా సర్కార్ నౌకరీ. మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మా మూవీ సర్కార్ నౌకరీ రిలీజ్ అయింది అండ్ చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సోషల్ మెసేజ్తో పాటు చాలా ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎమోషనల్ డెప్త్, ఫ్యామిలీ వాల్యూస్ గురించి అండ్ క్యూట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. సో కొత్త సంవత్సరం రాఘవేంద్రరావు గారి కొత్త ప్రయోగం అండ్ కొత్త టెక్నీషియన్స్ అండ్ కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో మీరందరూ వెళ్ళి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మేము మనుషుల మధ్య విలువలు మర్చిపోకుండా ఉండే సినిమా తీసామని అనుకుంటున్నాము. సో ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్
పైగా మనం ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్న ఫీల్ ఉందండి. సో మీరందరూ తప్పకుండా సినిమాని చూస్తారని ఆశిస్తున్నామండి. ఇంకొక విషయం, 2023 నుంచి ఇంకా నా లైఫ్ ఉన్నంత వరకు నేను మర్చిపోలేని సంఘటనలు నాకు ఈ సినిమాలో చాలా ఉన్నాయండి. సో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి అది ఎలా చెప్పినా తీరని సేవనే అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు, అవకాశం కాదు, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది యాపిల్ కాదు, క్యాండిల్. క్యాండిల్. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. దీని క్లోజ్ తీసేసుకున్నా.